హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే ముందర చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి సమురై పేరు అనమాట. సో ఇక్కడ మేల్ అయితే ఉన్నాయి, 2 మేల్స్ అండ్ 2 గిట వైట్ ఇయర్స్ అనమాట. సో ఆల్రెడీ ఒకటి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నదైతే ఆల్రెడీ మనకైతే వైట్ ఇయర్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఆల్రెడీ 2 సైడ్ వైట్ ఇయర్ మేల్ అనమాట. అండ్ సో ఇప్పుడైతే ఈ పేరుని అయితే మనమైతే షిప్పింగ్ అయితే వేద్దాం. అండ్ షిప్పింగ్ అనేది ఎలా వేస్తా ఏంది అనేది అయితే సో ఈ వీడియోలో అయితే నేనైతే డీటెయిల్గా అయితే చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చేయండి. షిప్పింగ్ చేసే ముందు అయితే మీరైతే ఫిష్ కండిషన్ అనేది ఫుల్ హెల్తీ అండ్ యాక్టివ్గా ఉందా లేదా ఫిష్ అనేది అయితే చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫిష్ని మీరు ఈరోజు షిప్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ దానికి 1 డే ముందు వితౌట్ ఎనీ ఫీడ్ చేయకుండానే షిప్ చేయాలి. ఎందుకంటే ఇది వెళ్ళే వేస్టేజ్ వల్ల మళ్ళీ వాటర్లో అయితే ఇది వెళ్ళే వేస్ట్గా దానివల్ల అయితే ఫిష్ అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్యాకెట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి సో మొత్తం వేస్ట్ది ఫామ్ అయిపోతుంది అనమాట. సో వాటర్ పొల్యూట్ అయిపోతాయి. సో అప్పుడు వాటికి ఆక్సిజన్ లెవెల్స్ ఏమి ఉండవు. సో అప్పుడు ఫిష్ అనేది అయితే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే ఉందో చూసుకోవచ్చు, ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి అండ్ సమురైలో. సో ఇంకా కొన్ని లాస్ట్ ఫ్యూ పేర్స్ అయితే లెఫ్ట్ అయితే ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ వీటిని ఇప్పుడైతే పార్సల్ అయితే చేద్దాం. అండ్ సో వీటికి ప్రజెంట్ అయితే నేను ప్యాకింగ్ కవర్స్ ఏవి యూజ్ చేస్తున్నా వీడియో చూపిస్తా. మా దగ్గర అయితే ఒక టూ టైప్స్ అయితే ప్యాకింగ్ కవర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు వాటిని గిట్ట అయితే చూపిస్తా. అండ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేసి ప్యాకింగ్ కవర్స్ అనమాట. సో ఇవైతే ఫిష్కి సపరేట్ ప్యాకింగ్ కవర్స్ అనేది అయితే ఉంటాయి. సో నేను ఇవే ఫిష్కి సంబంధించిన ప్యాకింగ్ కవర్స్ అయితే యూజ్ చేయాలి. మీరు నార్మల్ మీకు బయట దొరికే ప్యాకింగ్ కవర్స్ యూజ్ చేసారు అని అంటే ఈ ప్యాకెట్స్ పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఒక ఫిష్ ఇవైతే బెటా ప్యాకింగ్ కవర్స్, బెటాస్ ఇంకా గప్పీస్ అయితే సో పంపించవచ్చు అనమాట ఈజీగా. అండ్ ఇట్లా హైట్ వచ్చేసేసి ఇవి ఒక 8 ఉంటే అండ్ ఇట్లా సైడ్ ఇట్లా ఈ లెంత్ వచ్చేసేసి మనకి 4 ఉంటుంది అనమాట. సో 4x8 అనమాట ఈ కవర్స్. అండ్ దీంట్లో అయితే ప్యాకింగ్ అయితే వేయాలి. సో ప్యాకింగ్ చేసే టైంలో అయితే మీరైతే ఎక్దమ్ ఫ్రెష్ వాటర్ ఉండాలి. సో ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్ అయితే ఉండాలి. సో ఇంత ముందుకు ఫిష్కి యూజ్ చేసిన వాటర్ అయితే ఎటువంటి అయితే ఉండొద్దు. సో అలా చూసుకొని మనమైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్యాకింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తానో గిట్ట చూపిస్తా. అండ్ ఈ ప్యాకింగ్ కావాలా అట్లనే దీని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను నేను ప్యాకింగ్ ఇప్పుడు రబ్బరింగ్ గిట్ట ఎట్లా వేయాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేనైతే ఒక 30% వాటర్ అయితే ఫిల్అప్ చేసిన అండ్ మిగతా 70% అయితే మనకైతే ఎయిర్ అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మనమైతే ఒక నెట్ అయితే తీసుకున్నాం. ఇవి వచ్చేసేసి బెటర్ క్యాచ్ చేసే నెట్స్ అండ్ సో చాలా మంచిగా ఉంటాయి ఈ నెట్స్ గిట. సో ప్రజెంట్ అయితే ఈ నెట్స్ గిట యూజ్ చేస్తున్నా. సో ఫిష్ని అయితే ఇలా తీసుకొని మీరైతే డైరెక్ట్గా అయితే ఫిష్ని అనేది అయితే ఇందులో అయితే వేయాలి. సో వేసిన దాని తర్వాత సో మనమైతే ఎయిర్ అయితే నింపుకోవాలి కొద్దిగా. సో ఎయిర్ నింపుకొని ఇవి వచ్చేసేసి రబ్బర్స్ అనమాట. సో మీకు నార్మల్ జనరల్లీ బయట అయితే దొరుకుతుంటాయా, సో అవే రబ్బర్స్. అండ్ జస్ట్ మీరు సింగిల్ అయితే యూజ్ చేయాలి, డబల్ అయితే యూజ్ చేయదు. డబల్ యూజ్ చేస్తే గ్రిప్ అనేది కరెక్ట్గా రాక మనకైతే లూజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎయిర్ లీకే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసేసి మనం ఇట్లా ప్యాకింగ్ తీసుకోవాలి. సో ఫిష్ అయితే ఇందులో అయితే ఉంది. సో మీరు ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే సో ఇలా అనమాట. సో ఇట్లా ఒక 2 స్టెప్స్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇలా ఒకటి సో ఇలా వేసుకొని డైరెక్ట్గా మనం ఒక మంచి రబ్బర్ తీసుకొని సో ఇలా అనమాట. సో ఇలా సేమ్ నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే ఫిష్ని అయితే ప్యాకింగ్ అయితే వేయాలి. సో ఇలా మీరు ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ డబల్ ప్యాకింగ్ చేసుకుంటే సో సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రాసెస్. మీరు ఫిష్ని ఈజీగా అయితే ప్యాకింగ్ అయితే వేయచ్చు. అండ్ కాకపోతే మీకు అయితే మెయిన్ ఏంటంటే ప్యాకింగ్ కవర్స్ అయితే ఉండాలి. సో అది సో ఇలా వేసుకుంటే సో ఫిష్ అనేది అయితే ప్యాకింగ్ కంప్లీట్. సో పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అయితే వేయాలి. సో దీంతోపాటు ఒక నీమో క్యాండీ OHM మేల్ అనమాట ఇది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ దీని ఫోటో అయితే నేను స్క్రీన్ పైన ఎత్తిస్తా. సో ఇలాంటి మేల్స్ కూడా మన దగ్గర మేల్ అండ్ ఫీమేల్ అయితే ఇంకా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫుల్ ఫెదర్స్
రోజ్ టైల్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ సో ఇదైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది. దీన్ని డబుల్ ప్యాకింగ్ అయితే చేద్దాం. సో డబల్ ప్యాకింగ్ అనేది సో ఇది పట్టుకొని సో మీరైతే సేమ్ ఇలాంటిది ఒక ప్యాకింగ్ తీసుకొని సో ఇట్లా ఈ ఫస్ట్ ఇది ఇక్కడ ముందుకు రావాలి. సో ఇలా వేసుకుంటే సో ఈజీగా అయితే అయిపోయింది. సో మీరు డబల్ ప్యాకింగ్ అయితే షోర్ చేయాలి. ఎందుకనంటే ప్యాకెట్స్ అనేది అయితే పగలగొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంటే పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో షిప్పింగ్లో పార్సల్స్ అనేది కొద్దిగా హార్డ్గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి